అండి కొంగ అయితే పాపం ఎగరలా పోతుందండి. దీనికి ఏమైందో తెలియదు. దీన్ని చూడండి ఎలా చేసేసాడో వాడు. వీడు వెళ్ళి దాన్ని లాక్కొచ్చాడు, దాన్ని వెళ్ళనివ్వట్లేదు, అలా నుంచో పెట్టాడు. వాడు కావాలన్నాడని చెప్పేసి. ఇంకోటి నా కొడుకు చూడండి దాన్ని తెమ్మన్నాడు, పట్టుకొచ్చింది వెళ్ళి చిన్నుగాడు తెచ్చాడు చూడండి. దాన్ని అయితే వెళ్ళనివ్వడం లేదు. ఇంక వాడి దగ్గరికి అయితే తీసుకొస్తుంది చూడండి. అదిగో పట్టుకురమ్మంటుంటే వాడు చూడండి దాని వెనకాలే వెళ్తున్నాడు. దాన్ని అయితే అసలు వెళ్ళనివ్వట్లేదు, దారి కాసేస్తున్నాడు చూడండి. అదిగో పండు వచ్చి పండు రా. చూసారా దాన్ని అసలు చూడనివ్వట్లేదు. పాపం దానికి ఏమైందో తెలియదండి. రెక్కలు విరిగినట్టు ఉన్నాయి పాపం. అదేమో కదలలేకపోతుంది. కానీ కుక్క వీడు కలిపి దాన్ని అయితే అసలు వదలటం లేదు. ఒరే అది ఇల్లు పట్టేసుకుంటుందిరా పాపం రా. ఒరే చూసారా ఈ చిన్నుగాడైతే వీడు మొత్తం వేటాడేస్తున్నాడు. ఇంకా ఇదిరా చూడు పక్కన చిన్ను. వీడు చూసారా దగ్గరుండా కొంగని పట్టిస్తున్నాడు. వీడు నా కొడుకు చూడండి ఎలా ఆడుకుంటున్నాడు. ఇప్పుడైతే వాళ్ళ డాడీ వెళ్ళారు కదా, వాళ్ళ డాడీ వెళ్ళారని చెప్పేసి వీడికి ఆటలు వచ్చేసినాయి. నోరు బాగా లెగిసిపోతుంది. వాళ్ళ డాడీ ఉన్నంతసేపు లేదు. చూడండి ఈ కొంగని చూడండి. ఈ కొంగని అసలు బతకనివ్వట్లేదు. వీడైతే మాత్రం వాడు చెప్పిన పనల్లా చేస్తుందండి. అది ఆ కొంగని పట్టుకురమ్మన్నాడు, పట్టుకుని వచ్చేసింది చూడండి. ఇది ఏరే పాపురా చిన్ను తంతాను చిన్ను నిన్ను. చూసారా దీన్ని ఎలా పట్టుకొచ్చాడో వెళ్ళి. చూడండి పంపం ఈ కొంగకైతే ఇది లేదండి, రెక్కలు లేవు. దానికి రెక్కలు కాదు తోకలేదంటండి, అందుకే ఎగరలా పోతుంది. నాకైతే తెలీదు, నా కొడుకైతే అంటున్నాడు తోకలేదని. చూసారా పాపం ఎగరలా పోతుందండి అది. దాన్ని మొన్న ఏం చేశారంటే వీళ్ళిద్దరూ కలిపి, నా కూతురు కొడుకు ఇద్దరు కలిపి దాన్ని పట్టుకొచ్చేసి బకెట్ కింద పెట్టేసి ట్యూషన్కి వెళ్ళిపోయారండి. మళ్ళీ మా ఆయన గారు వచ్చేసి దాన్ని వదిలేశారండి. చూడండి కొట్టక పండు అలాగా. ఒరే కొట్టక రాదాన్ని, ఈ చీడు ఆ ఈడు అది కలిపి. ఉరి కొట్టకరా. చూసారా దాన్ని ఎలా చేస్తున్నాడో వీడు, కొడుతున్నాడు. దాన్ని పెంచుకుంటానంటున్నాడు. అది ఉంటుందండి కొంగ. కోడైతే ఉంటుంది, కొంగ ఉంటుందా చెప్పండి? ఎగిరిపోద్ది కదా. దానికి ఏదో దెబ్బ తగిలినట్టుంది. దెబ్బ తగలడం వల్ల అది అలా ఉండిపోయింది అంతే, లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయాను. డాడీ ఇది చూడండి ఎలా ఆడుతున్నాడో చూడండి అని వాటర్లోని. ఇదైతే మంజోరా ట్యాంక్ అని చెప్పాను కదా మీకు. చూసారా ఇది మంజోరా ట్యాంక్ అండి. ఇదైతే మొత్తం వర్షానికి మొత్తం మునిగిపోయిందండి. మొత్తం అంతా మునిగిపోయింది వర్షానికి. ఈ పక్కన ఉన్న అయితే సేలు ఉన్నాయండి. ఈ పక్కన మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. చూసారా ఎలా ఉందో. ఎండ వస్తేనే బాగుంటుందండి, వర్షం వచ్చిందంటే ఇంక అసలు లేదండి, చూడలేము. ఇంకా చిరాకుగా ఉంటుంది ఇంటి బయట మొత్తం అంతా. ఇంకో మా చిన్నుగాడు చూడండి, ఈయన వెళ్ళిపోయారు కదా, మా వారి డ్యూటీకి వెళ్ళిపోయారని చెప్పేసి దానికి ఏదోలా అనిపిస్తుంది. లేకపోతే ఈ 4 రోజుల నుంచి ఇంట్లోకి రాకుండా బండి దగ్గరే పడుకునేది, కింద బండి దగ్గరే ఉన్నదండి. ఇప్పుడైతే దానికి ఏదోలా అనిపిస్తుంది, నెతుక్కుంటుంది అటు ఇటు చూసుకుంటూ ఉంటుంది. చూడండి వీడు చూడండి ఇంకా కొంగతోటే ఆడుతున్నాడు. ఇది చూడండి ఎంత పరిగెట్టుకొచ్చేస్తుందో. దీనికి ఆనందం వచ్చేస్తుంది, మామూలుగా కాదు ఆనందం. చూడండి అలా చూస్తుందో. తప్పురా రా పోతున్నావు పండు, నేనైతే పోతున్నాను లోపలికి. చూస్తారు ఎలా ఆడుకుంటున్నాడు.